జూబ్లీహిల్స్ ఎవరిది? అవన్నీ గిరిజనులు ఇయ్యే కదా, మరి అక్కడ వచ్చినాయి కదా. అట్లాగే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు, 86.65 ఎకరాలు ఆక్రమించేశారు, గూగుల్ ఎర్త్ మ్యాప్లు చెప్తున్నాయి ఇందులో అన్నటువంటిది. గూగుల్ ఎర్త్ మ్యాప్ చెప్తుందా లేకపోతే సర్వే ప్రకారం చెప్తుందా? గూగుల్ ఎర్త్ తోడు జడ్జిమెంట్ లాగా ఏమన్నా ఇస్తాడా వాడు ప్రాక్టికల్గా? ఉంటుంది చెప్తుంది అది. ఇంకోటి ఇందులోనే ఏం చెప్తున్నారు, ఆధారం ఏడని 2022 ఆగస్టు 18 జారీ చేసిన గెజెట్ 1195 పరిశీలిస్తే మంగళంపేట కొత్తపేట సమీపంలోని గంగమ్మ గుడి నుంచి ఎలుకతూనిపెంట ఎస్టీ కాలనీ వరకు 5 కిలోమీటర్ల మేర శాశ్వత రహదారి నిర్మించాలంటూ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నన్నువారిపల్లె పంచాయతీలో తీర్మానం చేయించారు. దాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ నిధులతో ప్రైవేట్ భూమిలో తార్ రోడ్డు నిర్మించారు. ఇది మరి ఓ పక్క నువ్వే చెప్తున్నావు అది ప్రభుత్వ భూమి అని, మళ్ళీ ప్రైవేట్ తార్ రోడ్డు అని చెప్తున్నావు. ఎట్లాగవుతుంది? అడవి ప్రభుత్వ భూమి అవుతుంది, ఆ పక్కన ప్రైవేట్ భూమి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ తేడా జరగదని నేను చెప్పను, ఆ తేడాలు ఏంటో కరెక్ట్గా చెప్పుకోవాలి. సరే, మనం ఓ పెద్ద కథనాన్ని రాసేసి దాంట్లో ఇట్లా జరిగి ఉండొచ్చు అట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పుకుంటే ఏమవదు. ఒకటి పేపర్ పరంగా సూట్ అవుతుంది ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇందులోనే వీళ్ళు చూపించినటువంటి దాంట్లోనే ఏంటి 295 సర్వే నెంబర్ దాంట్లో ఖాతాల నెంబర్లతో సహా ఇచ్చుకొచ్చారు. అట్లాగే విస్తీర్ణాలు ఇచ్చుకొచ్చారు. 15, 10, 10 45 ఎకరాలు ఒక దాంట్లో ఇచ్చుకొచ్చారు, ఇది 36 ఎకరాలు. తర్వాత 9, 9, 18, 45 ఎకరాలు ఇంకొకటి ఇచ్చుకొచ్చారు. ఇంకో పక్కన ఇదేంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఇందిరమ్మ, ద్వారకానాథ్ రెడ్డి, మిథున్ రెడ్డిది వచ్చేటప్పటికి 10 ఎకరాలే అని చూపెట్టారు. ఇంకో పక్కన మిథున్ రెడ్డిది వచ్చేటప్పటికి 75 ఎకరాలని చూపెడుతున్నారు. ఇక్కడ పేపర్లు ఇప్పుడు ఆయన